అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిథమ్ తెలుగు. నేను ప్రియా శర్మ. సో రిజర్వేషన్ల కోసం హిందువుని అంటే అనుమతించం. ఇది రాజ్యాంగాన్ని మోసం చేసినట్లే అవుతుంది. అంటే మతం మార్చుకుంటే రిజర్వేషన్లు పోతాయి అని చెప్పి రీసెంట్గా సుప్రీంకోర్టు అనేది ఒక నిక్కచ్చైన తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. ఇక అదే అంశంపైన చర్చించడానికి మనతో పాటు ఉన్నారు. రైట్, సుప్రీం కోర్టు ఇచ్చిన ఒక సంచలన తీర్పు పైన మనమైతే ఈరోజు చర్చ అంశం అయితే స్టార్ట్ చేయబోతున్నాం కదా. ఓకే, సో చర్చలో మనతో పాటు పాల్గొనడానికి ఉన్నారు మన హైకోర్టు సీనియర్ అడ్వకేట్ రామారావు గారు. రామారావు గారు, నమస్తే అండి. నమస్తే మేడం, గుడ్ ఈవినింగ్. ఓకే, ఇంకా రమా విశ్వనాథన్ గారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే సార్, మీకు కూడా. అండి. ఓకే, అనలిస్ట్, మన సామాజిక విశ్లేషకులు జంధ్యాల శరత్ కుమార్ గారు. నమస్తే సార్, శరత్ కుమార్ సార్. ఓకే, సో ముందుగా విశ్లేషణలోకి వెళ్తే మొదటిగా సార్ రామారావు సార్, అడ్వకేట్ సార్, మీరు చెప్పండి, అసలు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనేది ఏంటి? ఏదైతే క్రిస్టియన్స్ గా కన్వర్ట్ అయ్యారో షెడ్యూల్ కులాలకు సంబంధించిన వ్యక్తులు, అలాంటి వ్యక్తుల్లో ఒక మహిళ సుప్రీంకోర్టుని అప్రోచ్ కావడం జరిగింది. ఆ విషయం యొక్క కేసు యొక్క బ్యాక్గ్రౌండ్కి వెళ్తే తమిళనాడుకు సంబంధించిన యువతి, పుదుచ్చేరి ప్రాంతానికి సంబంధించిన నివాసి. ఆమె 1990లో జన్మించింది. 1991లో వారి బంధువులు, వారి పేరెంట్స్ ఆమెను బాప్టిజంకి చేర్చడం జరిగింది, క్రిస్టియన్ మతంగా కన్వర్ట్ చేయడం జరిగింది. 2015లో ఆమె యొక్క అప్పర్ క్లర్క్ జాబ్ కోసం అప్లై చేసుకుంది. అయితే ఆమెకి ఎస్సీ సర్టిఫికెట్ లేదు. ఎస్సీ సర్టిఫికెట్ కోసం అక్కడ లోకల్ అధికారుల్ని అప్రోచ్ కాగా ఈమె యొక్క బ్యాక్గ్రౌండ్, ఈమె నివాసము, ఈమె జీవించే విధానము, ఈమె యొక్క మత బ్యాక్గ్రౌండ్ వాళ్ళంతా ఆధారం చేసుకుని ఈమెకి ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వడానికి తిరస్కరించారు. అప్పుడు ఆమె ఏం చేసిందంటే ఆ పై అధికారుల మీద న్యాయ పోరాటం సాగించింది. చివరికి మద్రాస్ హైకోర్టు కూడా అప్రోచ్ అయింది. మద్రాస్ హైకోర్టును అప్రోచ్ అయినప్పుడు ఆ హైకోర్టు ఆ ప్రాంతం యొక్క అధికారుల యొక్క సమాచారం తెప్పించుకొని ఈమె చర్చికి వెళ్తున్నది కాబట్టి ఈమెకి ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వడం కుదరదు అని తీర్పు ఇవ్వడం జరిగింది. ఆమె రీసెంట్ గా సుప్రీంకోర్టుకు వచ్చింది. మొన్న నవంబర్ 26వ తారీఖు ఏదైతే మన కాన్స్టిట్యూషన్ డే ఉందో, అత్యున్నతమైన రీసెంట్ రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ డే రోజు, అతి ఇంపార్టెంట్ రోజు, సుప్రీంకోర్టులోని జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ కె మహాదేవన్ గారు అతి గొప్ప జడ్జిమెంట్, 21 పేజీల జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. జడ్జిమెంట్ లో వారు 21 పేజీల జడ్జిమెంట్ లో వారు చాలా విషయాలు క్రోడీకరించారు. ముఖ్యంగా రిజర్వేషన్ల కోసమే మతం మారడం అనేది చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగం ఏదైతే మౌలిక సూత్రాలతో షెడ్యూల్డ్ క్యాస్ట్ వారికి రిజర్వేషన్ కల్పించిందో ఆ కల్పించిన రిజర్వేషన్ విధానానికి ఇది వ్యతిరేకము. ఇది ధర్మాసనం దీన్ని ఎంత మాత్రం అంగీకరించని చెప్పడం జరిగింది. అసలు విషయం ఏంటంటే ఆమె పేరే సెల్వరాణి. ఆమె డైలీ క్రిస్టియన్ గా ఉంటూ చర్చకు పోతున్న వ్యక్తి. ఆమె ఏదైతే ఉద్యోగం కోసం మౌలిక సూత్రాల ద్వారా, రాజ్యాంగం ద్వారా అప్పుడు కల్పించిన షెడ్యూల్డ్ క్యాస్ట్ యొక్క రిజర్వేషన్ పొందాలన్న ఆలోచనతో నాకు రిజర్వేషన్ ఎస్సీ సర్టిఫికెట్ కావాలని అధికారులు కోరుతూ వచ్చింది. అధికారులు తిరస్కరించడానికి కారణం ఏంటంటే ఈమె పుట్టిన 3 నెలలకే వాళ్ళ బంధువులు బాప్టిజం అంటే క్రిస్టియన్ మతానికి కన్వర్ట్ చేశారు. ఈమె క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తూ ఉన్నది. ఈమె కోరింది ఏంటంటే మా తండ్రి ఎస్సీ కులం సంబంధించిన వ్యక్తి, మా తల్లి క్రిస్టియన్ అయినప్పటికీ నా బ్రదర్ కూడా ఎస్సీ హిందువు, నాకు కూడా ఎస్సీ సర్టిఫికేట్ కావాలి అన్నది. అక్కడ అధికారులు పరిశీలించింది ఏంటంటే ఈమె చర్చకు పోతుంది, క్రిస్టియన్ యొక్క మత విధానాలని, మత సిద్ధాంతాలను అనుసరిస్తుంది కాబట్టి ఈమె ఎంత మాత్రము ఎస్సీగా సర్టిఫికేట్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. సుప్రీంకోర్టు ఈ విషయంపై అనేక వ్యాఖ్యానాలు చేసింది. రాజ్యాంగ మౌలిక సూత్రాల ప్రకారం షెడ్యూల్డ్ క్యాస్ట్ కులస్తులకి కేటాయించిన ఈ యొక్క రిజర్వేషన్ విధానాన్ని మతం పేరుతో మతం మారి ఆమె ఏం చెప్తుందంటే నేను దేవాలయానికి వెళ్తున్నాను, క్రిస్టియన్ గా ఉన్నాను అన్నది తప్ప ఒక్క పాయింట్ లో కూడా ఆమె పెట్టుకున్న అప్పీల్లో ఒక్క విషయంలో కూడా నేను హిందూ మతంలోకి మారాను అనే సెంటెన్స్ ఆమె చెప్పలేదు. ఆ విషయాన్ని కోడ్ చేస్తూ దేవాలయాలంటే ఏ రకమైన దేవాలయాలు అంటారు? ఆమె ఉద్దేశము నా తండ్రి గారు హిందువు కాబట్టి, నా బ్రదర్ కూడా హిందువుగా ఉన్నాడు కాబట్టి
నేను మ్మ్. హిందూ అంటే హిందూ మ్మ్. ఎస్సీలో హిందూ అంటే మ్మ్. మేము హిందూ అనుభవిస్తున్నాం కాబట్టి నాకు ఎస్సీ సర్టిఫికేట్ అర్హురాలని ఆమె కోరింది. ఓహో, ఓకే. అయితే కోరినప్పుడు అక్కడ లోకల్ అధికారులు ఈమె పైన సమగ్ర విచారణ జరిపి మ్మ్. ఈమె రోజు చర్చికి వెళ్తుంది, క్రిస్టియన్ మత విశ్వాసాలు నమ్ముతుంది, అవును. క్రిస్టియన్ గా జీవిస్తుంది. మ్మ్. అలాంటి వ్యక్తికి ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వడం కుదరదు అని మ్మ్. తేల్చి చెప్పడం జరిగింది. మ్మ్. ఈ విషయాన్ని ఆమె న్యాయ పోరాటం చేస్తూ చేస్తూ సుప్రీంకోర్టుకు వచ్చింది. సుప్రీంకోర్టుకు వచ్చినప్పుడు అత్యున్నత న్యాయస్థానమైన ద్విసభ్య న్యాయస్థానం బెంచ్ జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ కె మహదేవన్లు చాలా సుదీర్ఘమైన తీర్పు ఇవ్వడం జరిగింది. మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ఒక ఉద్యోగం కోసం మతం కావాలంటే ఆ మతం యొక్క సిద్ధాంతాలు, ఆ మతం యొక్క ఆచారాలు, ఆ మతం యొక్క పద్ధతులు, ఆ యొక్క ఆధ్యాత్మిక విధానాలు నచ్చితే నువ్వు ఆ మతంలో కొనసాగించవచ్చు. అదే గాని ఉద్యోగం కోసం నేను హిందువుని అని చెప్పడం చట్టవిరుద్ధం అని తేల్చి చెప్పడం జరిగింది. ఇప్పుడు చాలా మంది దగ్గర చూస్తున్నాం సార్, మనం చాలా మంది ఏంటంటే అంటే క్యాష్ చేసుకోవడానికి చూస్తున్నారు, జాబ్స్ కోసం మాత్రమే ఉమ్, తీసుకోవడానికి అలా అవును, చూస్తున్నారు అనమాట. అవును కదా సార్? ఓకే. అవును. సో ఒక ఇప్పుడైతే నెక్స్ట్ రకంగా మనం చెప్పండి సార్, చెప్పండి. ఒక రకంగా మన దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క కుల దుర్వినియోగం చాలా పెద్ద మొత్తంలో జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ సార్, అవును. ఏదైతే తమిళనాడు పుదుచ్చేరిలో అక్కడ ఉన్న అధికారులు ఖచ్చితంగా వారి యొక్క జాబ్ డ్యూటీని పనిచేశారు కాబట్టి ఈ యొక్క మహిళ యొక్క తప్పిదం బయటపడదు. కానీ బయటపడని ఎన్నో ఉన్నాయి. అనేక అవును. మంది క్రిస్టియన్ మతంలో మారి అవును. ఏదైతే క్రిస్టియన్లు వాళ్ళ యొక్క ఫలాలు అనుభవిస్తూ ఆ మత విశ్వాసాలు నమ్ముతూ ఇది ఓన్లీ రాజ్యాంగం ఏర్పడినప్పుడు హిందువుల కోసం తయారు చేయబడ్డ షెడ్యూల్డ్ కులాల యొక్క బెనిఫిట్స్, ఇక సామాజిక ఫలాల్ని ఎవరికైతే దక్కాలో ఆ కులాలకు దక్కకుండా ఇలాంటి వ్యక్తులు దోపిడీ చేస్తున్నారు, ఇది అన్యాయం చేస్తున్నారు అనేది మన యొక్క అధికారులు కానీ మన గవర్నమెంట్లు కానీ చిత్తశుద్ధితో పనిచేస్తేనే నిజమైన షెడ్యూల్డ్ క్యాస్ట్ కులాలకు న్యాయం జరిగిద్ది. ఈ యొక్క తీర్పు ఏదైతే ఇట్లా మతాలు మారి మతం పేరు చెప్పి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే వ్యక్తులకి చెంపపెట్టి అని చెప్పడంలో కూడా అత్యుక్తి లేదు. డెఫినెట్ గా సార్, అవును, ఎగ్జాక్ట్లీ. సో చాలా మందికి కూడా దీని ద్వారా తెలిసి రావాలని చెప్పేసి అయితే అనుకున్నాము. సో ఇక నెక్స్ట్ ఒకసారి అవును. జనరల్ శరత్ కుమార్ సార్, మీరు చెప్పండి, అసలు ఈ రిజర్వేషన్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, అంటే దాని ఇంపార్టెన్స్ ఏమంటారు? నమస్తే అండి. సహ విశ్లేషకులు విశ్వనాథ్ గారికి, రామారావు గారికి నమస్కారం అండి. అసలు రిజర్వేషన్ అన్నప్పుడు రిజర్వేషన్ అంటేనే ప్రత్యేక రక్షణ అంతే కదా. కదండి. అవును. అంటే ఒక విధంగా మినహాయింపు రిజర్వేషన్ అనేది. అవును. ఈ ప్రత్యేక రక్షణ అనేది ఇక్కడ రెండు జరుగుతున్నాయండి. ఒకటి, తమకు వర్తించని రిజర్వేషన్ కోసం తాపత్రయపడటం. రెండోది, తాపత్రయపడటంతో ఊరుకోకుండా న్యాయస్థానాలనే ఆశ్రయించడం. ఈ అదే రెండు కదా. విపరీత పరిణామాలండి. ఈ రెండు కూడా అవాంఛనీయాలు ప్రజాస్వామ్యంలో. తర్వాత అండి, మనకి ఇప్పుడు మతం అంటున్నామండి. మత మార్పిళ్ళు, కన్వర్షన్స్ అంటున్నాం కదా. అసలు మతం అంటేనే అభిప్రాయం అండి. ఒక అభిప్రాయం, ఒక ఒక ఆశయం మతం అంటే కదండి. అందులో ఉండేది మనసు. మతంలో ఉండేది మనసు, విశ్వాసం రెండు ఉంటాయండి. నమ్మితేనే మతం, నమ్మకపోతే సమ్మతం కాదు కదా. అంతే కదా. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ కేసులో ఆమె మనసులో ఒక రకంగా అనుకొని మరో విధంగా న్యాయస్థానానికి వెళ్ళింది అని మనం అనుకోవాలి. అందుకనే పరమోన్నత న్యాయస్థానం చాలా సమున్నతంగా తీర్పు చెప్పింది. ఒక మాట కూడా వాడిందండి, చాలా ఘాటైన మాట సుప్రీంకోర్టు వాడింది. అసలు మతం మార్చుకుంటే రిజర్వేషన్లు వర్తించవు, మొదటి పాయింట్. అయితే లేదు వర్తిస్తాయి అని మీరు కోర్టుకు రావడం అంటే, కోర్టు రాజ్యాంగ పరిధిలో ఉంటుంది. అంటే మీరు ఏం చేస్తున్నారు? రాజ్యాంగాన్ని మోసం చేస్తున్నారు, చట్టానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు, అక్రమంగా వ్యవహరిస్తున్నారు అని సుప్రీంకోర్టు ఒక హెచ్చరిక చేసింది. ఈ కేసులో ఇది ఆమెకే కాదు, ఇలాంటి వారందరికీ ఒక, మన రామారావు గారు చెప్పినట్టుగా, ఒక చెంపబెట్టు, ఒక హెచ్చరిక, ఒక చొరక. కాబట్టి రిజర్వేషన్స్ అనేవి దక్కాల్సిన వాళ్ళకి దక్కకుండా అనవసరమైన వాళ్ళకి, అవసరం లేని వాళ్ళకి రావడం వల్ల ఒకటి. తర్వాత ఈ కోర్టులను ఆశ్రయించడం వల్ల వచ్చే నష్టం ఏంటంటేనండి, కోర్టుల సమయం వృధా అవుతోంది ఒకటి. తర్వాత విచారణ సందర్భంగా వారి సమయం, పవిత్రమైన సమయం వృధా అవుతోంది. తర్వాత ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ మెసేజ్ అనేది కొంతమందికి వెళ్తుంది అనమాట. అంటే ఏదైనా రాజ్యాంగం ఎలా ఉన్నా, రాజ్యాంగం చదువుకోకుండా, రాజ్యాంగం అధికరణాలు, నియమాలు తెలుసుకోకుండా కోర్టులో ఒక పిటిషన్ పెడితే సరిపోతుంది, వస్తే వస్తుంది లేకపోతే లేదు అన్నట్లు ఉన్నారు తప్ప, వాళ్ళకి తెలుసండి
అవును. యాక్చువల్ గా ఇది అక్రమము చట్టవిరుద్ధం అని వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఒక ప్రయత్నం చేశారు. అది న్యాయస్థానం ఒక సముచితమైన ప్రమేయం వల్ల అది తిప్పికొట్టినట్లయింది. ఇది ఒక హెచ్చరిక అండి. ఇది ఒక అంటే మంచి పరిణామం. అవగాహన లేని చాలా మందికి ఇప్పుడు ఇది తెలిసిందంటారా సార్ మీరు? అంటే దీని గురించి ఎవరికైతే తెలిసిందండి. అవగాహన లేదో మన రాజ్యాంగ విధానాలు పద్ధతుల గురించి, సో చాలా మందికి ఆ, తెలిసే అవకాశం ఉందంటారా? అంటే తెలియడం అంటే ఒకటండి. ఇప్పుడు ఉమ్, మామూలు విద్యార్థికులు కాని వాళ్ళు, ఉమ్, చదువులేని వాళ్ళైతే తెలియదు అనుకోవచ్చండి. అవును. విద్యార్థికులు సహజంగా మనకు రిజర్వేషన్ అంటే మనకి ఎక్కడ వస్తాయండి? చదువులో రిజర్వేషన్లు ఉంటాయి కదండి, అవును సార్, ఎగ్జాక్ట్లీ. సీట్ల కోసం. ఉద్యోగాల్లోను చదువులోను ఎంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ లో స్కాలర్షిప్. స్కాలర్షిప్స్ లో ఉంటాయండి. అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ లో ఉంటాయి. అలాగే బ్యాంక్ లోన్స్ లో రిజర్వేషన్స్ అనేవి, అంటే ఇక్కడ ఆ పరిమితులు, ఆ ప్రత్యేక మినహాయింపులు ఉంటాయి కదండి. ఎగ్జాక్ట్లీ. ఉద్యోగాల్లో ఉంటాయి. ఏమంటే లోన్స్ వాటిల్లో ఉంటాయండి. అలాగే రిజర్వ్డ్ స్థానాల్లో రాజకీయంగా వాటిల్లో ఉంటాయి. అలాగే దళితులు గిరిజన సంక్షేమంలో రిజర్వేషన్స్ ఉంటాయండి. ఈ అన్ని విషయాల్లో కూడా ఎవరికి తెలియదంటూ ఏం లేదండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆమె ఏమంటున్నారంటే, నేను హిందువుని అని నిరూపణ చేసుకోకుండా నేను క్రిస్టియన్ని అంది ఆమె. మీరు హిందువుని ఎలా చెప్తారని అడిగింది కోర్టు. ఏముందండి, మా వాళ్ళంతా అదేనండి అంది. కానీ మీరు రోజు చర్చికి ఎందుకు వెళ్తున్నారు అని కోర్టు అడిగితే సమాధానం లేదు. కాబట్టి ఏంటంటే ఎలా చూసుకున్నా తెలిసే చేస్తున్నారండి కొంతమంది, అదే కదా. తెలియకుండా ఏం కాదు. కోర్టు అందుకేనండి చాలా బాగా అందండి. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం ఉంది. ఇలాంటి ఈ విధంగా మీరు కోర్టుకు రావడం వల్ల ఇది కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ దెబ్బతీస్తోంది, విఘాతం కలిగిస్తోంది. ఇది అక్రమము. మీరు మతం మార్చుకుంటే రిజర్వేషన్లు మీకు ఉండవు, వర్తించవు. ఏ ఉద్దేశం రిజర్వేషన్ల ప్రకారం అయితే కోసమే. రాజ్యాంగం పెట్టారో దానికి స్ఫూర్తి కంప్లీట్ విరుద్ధంగా మీరు బిహేవ్ చేస్తున్నారు అన్నట్టు. అంతే కదండి. అంటే రిజర్వేషన్ల కోసమే మీరు మతం మార్చుకుంటే న్యాయస్థానాలు ఒప్పుకోవు, రాజ్యాంగం అంగీకరించదు అనేది సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందండి. ఇది ఒక అత్యున్నతమైన తీర్పుగా భావిస్తున్నామండి. చాలా గొప్ప పరిణామం. చాలా మంచి విషయం కూడా సార్. ఇది ఏంటంటే ఇప్పుడు చాలా మందికి తెలియదు, ఇప్పుడున్న వాళ్ళు ఎవరికి కూడా అసలు ఏంటి దానిలో ఆ రాజ్యాంగంలో ఉన్న విశేషాలు ఏంటి, అసలు దాని వల్ల మనం ఏం తెలుసుకోవాలని ఏమీ లేదు సార్. ఇప్పుడు చాలా అందుకనే కదా పిటిషన్ వేసే దీని వరకు వెళ్ళారంటే ఏముంది, ఇంకా అలా అర్థం చేసుకోవచ్చు మనమైతే ఇంకా. సో తర్వాత రైట్. కోర్టు ఇంకో మాట కూడా అందండి. కోర్టు ఏమందంటే, సుప్రీంకోర్టు, మీకు మతం మీద నమ్మకం ఉంటే మీరు మారండి, అదే మారాలి కదా. మారకూడదని కోర్టు ఏమి చెప్పదు. ఎందుకంటే అది ఒక విశ్వాసం, నమ్మకం అండి. అంతే కదా మతం సార్. మారడం వారి వ్యక్తిగతమైన మనం హక్కు. మారుతాం. అయితే మతం మారామని చెప్పుకుంటూ ఒక ఒక ప్రకటన కోర్టులో చేసి ఒక విధంగా జీవితం ఉంటే అది వర్తించదు, అది విశ్వాసాన్ని భంగం చేసినట్లు. కాబట్టి అది ఒక విధంగా మోసగించడమే అనే పెద్ద పదాన్ని వాడింది సుప్రీంకోర్టు. మోసం చేస్తున్నారు మీరు, ఈ విధంగా మోసం చేయొద్దు. రిజర్వేషన్లు ఉన్నది అర్హుల కోసమే, అనర్హుల కోసం కాదు, మీకు ఏ విధంగానూ వర్తించదు. ఆ హైకోర్టు ఇచ్చినది కరెక్ట్ అని సుప్రీంకోర్టు డంకా బజాయించిందండి, స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఇది అందరికీ తెలుసండి. ఈ పరిణామాలు తెలియదంటే ఎవరికి లేదు. కాకపోతే మన ప్రచార సమాచార సాధనాల్లో ఇలా రావడం వల్ల, న్యాయవాదులు వారు స్వయంగా వచ్చి చెప్పడం వల్ల అనేక మందికి పరిజ్ఞానం కలుగుతోంది. ఇది కూడా ఒక మంచి పరిణామంగా నేను భావిస్తున్నానండి. అవును సార్. ఒకసారి రైట్ విశ్వనాథ్ సార్ మీరు చెప్పండి, ఇప్పుడు మతం మారితే రిజర్వేషన్లు పోతాయి అనేది ఏదైతే ఉందో అని అంటున్నారు, దీనిలో మీరు అంటే అసలు దాని కాన్సెప్ట్ ఏంటి? ప్రియా గారు, అలాగే మీకు ప్యానెల్లో ఉన్నటువంటి ఇతర పెద్దలకి కూడా ముందుగా నా నమస్కారాలు. ఇప్పుడు హైకోర్టు అడ్వకేట్ అయినటువంటి రామారావు గారు ఈ కేసు పూర్వాపరాలని చక్కగా విశదీకరించి మనందరికీ కూడా తెలియజేశారు. అలాగే విశ్లేషకులు జంధ్యాల శరత్ గారు కూడా ఈ రిజర్వేషన్ అనేటువంటి కాన్సెప్ట్ సంబంధించిన అనేక అంశాలు మనకి తెలియజెప్పారండి. అయితే మీరు అడిగిన ప్రశ్న చాలా స్పష్టంగా ఉంది. భారత రాజ్యాంగం ఏం చేస్తుందంటే కనుక, హిందూ మతంలో ఉన్నటువంటి కొన్ని అసమానతలు ఉన్నాయి కాబట్టి వాటిని సమానం చేయడం కోసం అని చెప్పేసి షెడ్యూల్డ్ క్యాస్ట్ పీపుల్ కి కొన్ని రిజర్వేషన్లు, అలాగే షెడ్యూల్డ్ తెగల పీపుల్ కి కొన్ని రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు ఎప్పుడైతే ఈ మతం నుంచి మారిపోయి ఇంకొక మతంలోకి వెళ్ళిపోతే కనుక, వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు, వారు అప్పర్ కాస్ట్ అనేది భావనతో వెళ్ళిపోయారు కాబట్టి వారికి అవకాశాలు ఉండడం స్పష్టంగా చెప్పింది. అంతేకాకుండా ఇంకొకటి కూడా చేశారు. మనకి చాలా మంది గమనించాల్సిన అంశం ఏంటంటే కనుక, ఒకవేళ షెడ్యూల్డ్ క్యాస్ట్ కానీ షెడ్యూల్డ్ తెగలు కానీ వీళ్ళు ఎవరైతే ఉంటారో వీరు క్రైస్తవ మతం తీసుకుని వెళ్ళిపోయినట్లయితే కనుక వాళ్ళని బీసీసీ అనేటువంటి కేటగిరీలో పెట్టాలి.
బీసీసీ అనేటువంటి కేటగిరీలో వాళ్ళకి 1% రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆది ఆంధ్ర క్రిస్టియన్స్ అనే పేరుతోటి షెడ్యూల్డ్ కులాలు లేదా షెడ్యూల్డ్ తెగలకు చెందినటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు క్రైస్తవ మతం తీసుకుంటే కనుక వాళ్ళకి 1% రిజర్వేషన్ ఇస్తున్నారు అక్కడ. అంతేకాకుండా బీసీలకు వర్తింపజేసేటువంటి అన్ని కూడా అక్కడ వర్తింపజేస్తున్నారు. అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ దొరుకుతుంది, బీసీలకు ఇచ్చేటువంటి బ్యాంక్ లోన్స్ దొరుకుతాయి, అట్లాగే ఇతరత్ర ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ప్రయోజనాలు అక్కడ దక్కుతాయి. అంచేత గౌరవ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే కనుక మీరు క్రైస్తవంలో ఉన్నారు కాబట్టి హిందూ మతంలో వచ్చేటువంటి ప్రయోజనాలు మీకు వద్దు, క్రైస్తవ మతం ద్వారా వచ్చే ప్రయోజనాలు ఉన్నాయి అక్కడ బీసీసీ కేటగిరీలో, అందులోకి వెళ్ళిపోయి కూర్చోమంది. అంతేగాని వాళ్ళని ఎక్కడికి బయటికి నిరాకరించలేదు. వాళ్ళకి వచ్చేటువంటి ప్రయోజనాలు కానీ వాళ్ళకి అంటే సైడ్ కి పెట్టేయకుండా మీకు రావాల్సింది ఇవి అన్నట్టు పెట్టారు. భారత రాజ్యాంగం ఏదైతే హిందూ మతంలోని హిందూ మతంలో ఉండేటువంటి షెడ్యూల్డ్ కులస్తులకి ఎస్సీ కేటగిరీ కింద రిజర్వేషన్లు అలాగే ఇతర అవకాశాలు ఇవ్వడం జరిగింది. క్రైస్తవంలోకి మారినట్లయితే కనుక వారికి బీసీసీ కేటగిరీ కింద ప్రయోజనాలు పెట్టారు. అంటే భారత రాజ్యాంగం ఏం చెప్పిందో గౌరవ సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. విశ్వాసాన్ని సంపూర్తిగా అవలంబిస్తూ హిందూ మత ధర్మాన్ని పాటిస్తూ మీరు నిజాయితీగా ఉండండి. ఉన్నట్లయితే కనుక మీకు హిందూ మత ధర్మం ప్రకారం మీకు రిజర్వేషన్ పూర్తిగా వర్తింపజేస్తాం. కాదు నేను క్రైస్తవంలో ఉంటాను అని అన్నట్లయితే అక్కడైనా సరే నిజాయితీగా ఉండండి. క్రైస్తవ మతం ద్వారా దొరికే ఫలాలు ఉన్నాయి కదా బీసీసీ కేటగిరీ కింద, వాటి కింద వచ్చేటువంటి ఫలాలను అనుభవించండి. అంతేకాని అటు ధర్మం ప్రకారం దాని ప్రకారం ఏమో క్రైస్తవంలోకి వెళ్తాము, సమాజంలోనూ అన్ని చోట్లనేమో మేము చర్చిలకు వెళ్తాము, బైబిల్ ద్వారా మత ప్రచారం చేస్తాము, ఇవన్నీ పనులు చేస్తాము. కానీ మేము మాత్రం ఈ ఎస్సీ కేటగిరీ కింద వచ్చేటువంటి ఫలితాలను అనుభవించేస్తామంటే కనుక ఇది చాలా దారుణం అని చెప్పింది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంతకాలంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారండి. అంటే మండల పరిషత్ అధ్యక్షుడి పోస్ట్ కి అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ పోస్ట్ కి ఇటువంటి పదవులకి మనకి రిజర్వేషన్లు అమలు అవుతాయి, ఎస్సీ రిజర్వేషన్ అమలు అవుతున్నాయి. ఎంత దారుణం అంటే కనుక వాళ్ళు పాస్టర్ కుటుంబంలో ఉంటోను, క్రైస్తవ మతంలో ఉండేటువంటి మత ప్రచారం చేస్తున్నటువంటి కుటుంబాల్లో ఉంటోను ఈ కేటగిరీ కింద పోటీ చేయడము పదవులు తీసుకోవడం కూడా దర్జాగా బహిరంగంగా జరిగిపోతుంది. ఇదంతా ఎందుకు జరుగుతుంది అన్నట్లయితే కనుక అక్కడ ఉన్నటువంటి అధికారులు గట్టిగా నిలబడికి అధికారులు సమగ్రమైన విచారణ చేయక వాటిలన్నింటినీ కూడా సత్యాలన్నింటినీ దాచి ఉంచడం వల్ల జరుగుతుంది అనమాట. ఇందాక మన అడ్వకేట్ రామారావు గారు చెప్పినట్టుగా అక్కడ పుదుచ్చేరికి సంబంధించినటువంటి అధికారులు నిజాయితీగా నిలబడి ఆమెకు సంబంధించిన విచారణ సమగ్రంగా జరిపారు కాబట్టి ఈ కేసులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. అందుచేత భారత సుప్రీంకోర్టు భారత రాజ్యాంగం ఏదైతే చెప్పిందో దానిని స్పష్టంగా అమలు చేసింది. స్పష్టంగా రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ఆధారం ఏదైతే ఉందో దాని ప్రకారం ఎస్సీల కింద కేటాయించాలి అంటే మీరు హిందూ మతాన్ని అవలంబించండి, ఎస్సీ మతం ద్వారా ఎస్సీ కేటగిరీ ద్వారా ప్రయోజనాలు పొందండి, లేదా క్రైస్తవంలోకి వెళ్ళిపోతారు అక్కడైనా సరే నిజాయితీగా ఉండండి. అక్కడ కులానికి వచ్చేసరికి ఒకలా సార్, అంతే కదా. ఇప్పుడు కులానికి వచ్చేసరికి ఒకలా ఉంటాము, మతానికి దీనికి మాత్రమే చెందిన వాళ్ళం అన్నట్టు అంటే అలానే పథకాలకు వచ్చేసరికి మాకు మేము తీసుకోవాలనుకుంటున్నాం అనేది తప్పు ఉద్దేశంతో వెళ్తున్నారు. నిక్కచ్చిగా తప్పని చెప్పేసి ఇప్పుడు సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. రైట్, ఒకసారి అయితే అడ్వకేట్ గారు మీరు చెప్పండి సార్, ఈ సుప్రీంకోర్టు తీర్పుని అంటే ఏదైతే జడ్జిమెంట్ ఈ రోజు వచ్చిందో రీసెంట్ గా దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? స్ఫూర్తి అంటే ఏంటి అసలు, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒక సువర్ణాక్షరాలతో రాయబడ్డ తీర్పు. ఎందుకంటే మన దేశంలో సూడో సెక్యులరిస్టులు, పొలిటికల్ లీడర్స్ అపీజ్మెంట్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే ఇలాంటి మతాలు మారే వ్యక్తులను కూడా వెనక్కి వచ్చే రాజకీయ నాయకులు మన దేశంలో చాలా మంది ఉన్నారు. దీనివల్లనే వాళ్ళు 2 బెనిఫిట్స్ పొందుతున్నారు. ముఖ్యంగా ఎవరైతే ఎస్సీ కులాలకు చెందిన వ్యక్తులు, సామాజికంగా వెనుకబడ్డ వ్యక్తులు, వారికి దక్కాల్సిన ఫలాలన్నీ ఇలాంటి వ్యక్తులు పొందుతున్నారంటే దీనికి కారణం ముఖ్యంగా మన రాజకీయ నాయకులు పేరుకు సెక్యులరిజం అని చెప్తారు కానీ అది సూడో సెక్యులరిజం. వీళ్ళు నిజమైన సెక్యులరిస్టులు గారు. మతం అంటే ఎవరు నచ్చిన మతంలో వారు ఉండొచ్చు, కానీ ఒక ఎస్సీ కులానికి సంబంధించిన బెనిఫిట్స్ ని వేరే వాళ్ళు ఎత్తుకుపోతున్నా కూడా అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎలాంటి నిక్కచ్చిగా పనిచేయకపోవడం వల్లనే ఇలాంటి తప్పిదాలు జరిగినాయి. మన దేశంలో అసలు కోకొల్లలుగా ఈ యొక్క దుర్వినియోగం జరిగింది. దీనిపైన ఈ రోజు వచ్చిన తీర్పు ముఖ్యంగా ఇలాంటి మతాలు మారి బెనిఫిట్స్ సార్ మీ వాయిస్ స్ట్రక్ అయింది. రామారావు సార్ వినిపిస్తుందా? చాలా
పేరుకు ఎస్సీ రిజర్వేషన్ పొందుతున్నప్పటికీ చాలా చిన్న చిన్న గ్రామాల్లో 50% పైన కూడా మతం మారి ఉన్నారు. వారు ఎస్సీలకు పొందే బెనిఫిట్స్ అన్ని పొందుతున్నారు, మళ్ళీ మతంలో వచ్చే బెనిఫిట్స్ అని పొందుతారు. దీనంతటికి కారణం ఏంటంటే విదేశాల నుంచి ఫండ్స్ వస్తున్నాయి. మత మార్పిళ్ళకి విదేశాల నుంచి ఫండ్స్ రావడం వల్ల వాళ్ళు మతాలు మారి మతంలో ద్వారా బెనిఫిట్స్ పొంది రాజకీయ నాయకుల ప్రోద్బలంతో, రాజకీయ నాయకుల సపోర్టుతో, అధికారులు ఏమాత్రం నిక్కచ్చిగా పనిచేయకపోవడం వల్ల ఎస్సీలకు దక్కాల్సిన ఫలాలను పొందుతూ మతం పేరుతో మతం మారుతూ మన దేశంలో విద్రోహం చేయడానికి కూడా సిద్ధపడుతున్నారంటే ఇది ఏమీ తప్పు కాదనుకుంటున్నాను నేను. ముఖ్యంగా ఈ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఇది చాలా లేట్ అయింది ఏమనిపిస్తుంది. మన దేశంలో చాలా కన్వెన్షన్ జరిగిపోయినాయి. ఇప్పటికైనా కేంద్ర అవును రాష్ట్ర సార్, ఎగ్జాక్ట్లీ. ప్రభుత్వాలు ఇప్పుడే చాలా వరకు జరిగిపోయింది. నాకు తెలిసి చాలా విలేజ్ల్లో 25 నుంచి 30%, 50%, కొన్ని విలేజ్ల్లో 90% కూడా కన్వర్షన్ జరిగింది అంటే ఆశ్చర్యం కాదు. ఇప్పటికైనా జరిగిందేమో జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులపై సమగ్రంగా నిక్కచ్చిగా పనిచేసేలా చేస్తే ఎవరు కూడా మతం మారరు. మతం మారితే వాళ్ళకి ఈ బెనిఫిట్స్ రావద్దు. వాళ్ళకు మన విశ్వనాథ్ గారు చెప్పినట్టు బీసీలో క్రిస్టియన్ ద్వారా వచ్చి రిజర్వేషన్ పొందొచ్చు. ఇంకా ముఖ్యంగా మన విశ్వనాథ్ గారు చెప్పిన విషయాలు ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా ఎవరికైతే ఎస్సీ కులాలకి రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ బీసీకి దక్కాల్సిన యొక్క రిజర్వేషన్ కోటా ఉంటుందో, జడ్పీ చైర్మన్ కానీ వార్డు మెంబర్ కానీ, ఆ కోటాలో కూడా ఈ క్రిస్టియన్ గా మారిన వాళ్ళు పొందుతున్నారంటే ఇంతకన్నా మన రాజ్యాంగం మనకు కల్పించిన రక్షణ ఏది, రాజ్యాంగం కల్పించిన మౌలిక సూత్రాలు మనం ఎవరు పాటిస్తున్నాం? దీన్ని పాటించకపోవడం కారణం ముఖ్యంగా మన అధికారుల వెనక నుండి నడిపిస్తున్న రాజకీయ నాయకులను చెప్పడంలో ఇది ఏమి తప్పు కాదనుకుంటున్నాను. అవును సార్, ఇప్పుడు దీని వల్ల అయినా చాలా మంది ఇప్పటి వరకు తెలియని వాళ్ళు తెలుసుకోవాలి అని చెప్పి భావిద్దాము. సో ఇక నెక్స్ట్ అనలిస్ట్ సార్ మీరు చెప్పండి. సో శరత్ సార్ చెప్పండి, రిజర్వేషన్ల వల్ల అసలు ప్రోగ్రెస్ ఏంటి, అంటే అభ్యున్నతి ఏ రకంగా వచ్చింది అంటారు ఈ రిజర్వేషన్ల వల్ల? అంటే లైక్ జాబ్స్ పరంగా కానివ్వండి, ఏదైనా వాళ్ళకి ఏదైతే పర్సంటేజ్ రిజర్వేషన్ ఉందో దాని వల్ల ఏ రకమైన అభ్యున్నతి వాళ్ళకి వచ్చిందని అంటారు? ఇది మనం అనుకునే ముందుగా హిందూ గురించి మనం ప్రతిపాదన చేసుకోవాలండి. హిందూ దేశం మనది, హిందూ మతం, హిందూ దేశం. హిందూ మతం అంటే వెంటనే వేరే మతాల గురించిన ప్రస్తావన చేయాల్సిన అవసరం లేదండి. దేశమంతా హిందూ, ఒకటే మతం, ఒకటే సమ్మతం, ఒక విశ్వాసం మనది. ముందు ఆ కాన్సెప్ట్ అనేది రావాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈ రిజర్వేషన్స్ కాన్సెప్ట్ అనేటప్పటికీ మనం ఒక్కసారి రాజ్యాంగాన్ని చూస్తే న్యాయవాది గారు వారికి బాగా తెలుసు. మన 25వ ఆర్టికల్ ఏం చెప్తోంది? మత భద్రత అంటోంది. మత భద్రత అంటే ఎవరి మతాన్ని వారు ఆరాధించండి, నమ్మండి, ఆచరించండి. కానీ ఒక మతాన్ని ఆచరిస్తూ ఒక ఉద్యోగంలోనూ చదువులోనూ వేరే ప్రయోజనాలు ఆశించి ఏదో కోరుకొని మీరు కోర్టును ఆశ్రయించి ఆ ప్రయోజనాలు పొందాలంటే అది సాధ్యం కాదు. ఎందుకంటే రాజ్యాంగ స్ఫూర్తి అంటూ ఒకటి ఉంటుంది. అంబేద్కర్ ప్రతిపాదించింది, బహుశా అంబేద్కర్ గారు ఇప్పుడు ఉండుంటే చాలా బాధపడతారేమో. ఎందుకు బాధపడతారంటే ఆయన అనుకున్నది వేరు, ఆయన ఆశించింది వేరండి. ఆయన ఏమనుకున్నారంటే ఆ కమ్యూనిటీ ఏవైతే ఉన్నారో వారికి సమాన అవకాశాలు రావాలి, వారికి ఒక ప్రత్యేకంగా మినహాయింపులు ఉండాలి, వారి పరిస్థితులు బాగుండాలి, చదువుల్లో, ఉద్యోగాల్లో, అన్ని రంగాల్లోనండి. రిజర్వేషన్స్ అంటే మనకి సామాజికంగా, సాంస్కృతికంగా, విద్యాపరంగా చాలా ముఖ్యం కదండి అని వారు ఆశించారు అంబేద్కర్ గారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఈ విధంగా రావడం ఒకటి. తర్వాత మరో విషయం ప్రియాశర్మ గారు, మనం 18 ఏళ్ల వెనక్కి వెళ్తే 2007 దాదాపుగా అక్కడికి వెళ్తే జస్టిస్ రంగనాథ మిశ్రా గారు వారి రిపోర్టు మనం పరిశీలించినట్లయితేనండి, వారు ఒక మాట అన్నారు, హిందూకి సంబంధించిన ఎస్సీలు ఎస్టీలు వారికి ప్రయోజనాలు దక్కాలి అన్నారు. అంటే ఇక్కడ హిందూ మతం అని కాదండి, ఒక విశ్వాస అనే ఉద్దేశంతో వారు చెప్పారు. వారు ఏమన్నారంటే ఎవరికి దక్కాలో ప్రయోజనాలు వారికే దక్కాలి, వారికి దక్కకపోవటం ఒక తప్పు, తర్వాత దక్కవలసిన ప్రయోజనాలు వేరే వాళ్ళకి వెళ్ళడం ఇంకో తప్పు. అంటే రెండు రకాలుగా కూడా మన రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతినట్లు అవుతుంది. కాబట్టి రాజ్యాంగం పటిష్టంగా ఉంది, మనం తగిన చర్యలు తీసుకొని ఎవరి ప్రయోజనాలు వారికి వర్తించే విధంగా చేయాలని జస్టిస్ రంగనాథ మిశ్రా 2007లోనే నివేదికలు ప్రతిపాదించారండి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అండి కోర్టు కూడా విశ్వనాథ్ గారి వారు ఇందాక అన్నట్టుగా కోర్టు 2-3 ప్రశ్నలు అడిగిందండి. అసలు ఆధారాలు ఏంటి అంది. మీరు హిందువు అనడానికి ఆధారం ఏంటి? లేదు, ఆన్సర్ లేదు. మరి మీరు ఏ ప్రయోజనం కోసం కోర్టుకు వచ్చారు అంటే మీకు సీటు కోసమో ఉద్యోగం కోసమో వచ్చారా, లేదా మీకు అసలు ప్రాథమికంగా మతానికి సంబంధించిన అంశం మీద వచ్చారా?
దానికి కూడా ఆన్సర్ లేదండి. అందుకనే కోర్టు ఏముందంటే ఇంకొక మాట వాడిందండి ఆ జడ్జిమెంట్ లోనే. అసలు మతం మారారు అంటే ఒక పబ్లిక్ డిక్లరేషన్ ఉండాలండి. పబ్లిక్ గా ఒక యాక్సెప్టెన్స్, ఒక ఒక అఫీషియల్ ఇది ఉండాలి మారామన్నది. అంతే తప్ప లేదండి మా వాళ్ళు అలా ఉన్నారండి, అంతేనండి. ఏదో మా వాళ్ళు నమ్మారండి, అప్పుడు అలా ఉండేవారండి, మేమైతే చర్చికి పోతుంటాం కానీ మేమైతే హిందువులమేనండి అంటే కాదు, ఎవరు నమ్మరండి, ఎవరు నమ్మరు. హిందువుని చెప్పుకునేటప్పుడు కొన్ని పద్ధతులు ఉన్నాయి కదా, ఈ దేవాలయాలు ఎలాగ ఉన్నాయో చర్చిలు ఉన్నాయి, మసీదులు అన్నీ ఉన్నాయి. కాబట్టి కోర్టు స్పష్టంగా ఒక సుస్పష్టంగా ఒక నిర్ణయం ప్రకటించిందండి. అందుకే కోర్టు ఏమందంటే దయచేసి స్ఫూర్తిని అర్థం చేసుకోండి, రాజ్యాంగ స్ఫూర్తిని. కులాలు మతాల పేర్లతో రిజర్వేషన్స్ ఉన్నాయి, ప్రభుత్వాలు చేసాయి. అంత మాత్రం చేత మాకెవరిని రావాలి, మేమే మాకు ప్రయోజనాలు మాకు రావాలని మీరు ముందుకు రావడం వల్ల అసలు వారికి నష్టం జరుగుతోంది అనేది కూడా కోర్టు హితబోధ చేసిందండి. ఇంకొక మాట, వేరే మత విశ్వాసాలని అనుసరిస్తూ కేవలం ఈ రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడానికే మీరు గనక ముందుకు వస్తే మీరు హిందువులు ఎలా అవుతారు అని ప్రశ్నించింది కోర్టు. నిజంగా హిందువులైతే వారి ప్రయోజనాలు వాళ్ళు కాపాడుకుంటారు, ఇతరుల ప్రయోజనాలని కాపాడతారు. కానీ మీరు కేవలం అంతేనండి, కేవలం రిజర్వేషన్ ప్రయోజనాల కోసమే మీరు వచ్చారు. ఆ సీటు కావాలనో ఆ ఉద్యోగం కావాలనో మీరు వచ్చారు, అంతమంది ఇప్పుడు రాలేదు. కాబట్టి మీ డిక్లరేషన్ ఏది అసలు? మీరు హిందూ అనడానికి డిక్లరేషన్ ఎక్కడ ఉంది చెప్పండి అంటే నో ఆన్సర్. కాబట్టి కోర్టు నిర్బంధంగా దాన్ని కొట్టేసింది. కొట్టి యాక్చువల్ బిలీఫ్ అనే పదాన్ని కూడా న్యాయస్థానం వాడిందండి, పరమోన్నత న్యాయస్థానం. యాక్చువల్ బిలీఫ్, ఒక పరమోన్నత విశ్వాసం అంటూ ఉండాలి. మీరు ఇలాగ మారామని చెప్పడం వల్ల మీరు మీరు అనుకునే ఏ మతం మీద కూడా మీకు విశ్వాసం లేదని మాకు అర్థమవుతుంది. విశ్వాసం లేని మతం కాదు, అంతే కదండి. విశ్వాసం లేని మతం కాదని కూడా అవునండి. రిజర్వేషన్స్ అనేవి చాలా పవిత్రం అండి. రిజర్వేషన్స్ కొట్లాడి లేకపోతే తగాదబడి లేకపోతే ఎవరి చేతుల నుంచి లాక్కునేవి కాదు కదండి. అవి వాళ్ళకి ప్రత్యేకమైన రక్షణలు కదా, ఆర్టికల్ అదే చెప్పింది కదా. ఆ మాటని కోర్టు ప్రస్తావిస్తూ చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వాలకు కూడా సూచన చేసిందండి. అది స్పష్టంగా ఉందండి. రైట్ సార్. ఓకే, ఇప్పుడైతే ఒకసారి విశ్వనాథ్ సార్ మీరు చెప్పండి, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ అనే సంస్థలు లాంటి పార్టీ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి రిజర్వేషన్లకు వ్యతిరేకత అంటున్నారు కదా, అది ఎంతవరకు అని అంటారు? ఇది చాలా తప్పుడు ప్రచారం అండి. గత కొంతకాలంగా ఈ రకంగా బురద జల్లడం అనేటువంటిది చాలా తీవ్రంగా జరుగుతోంది. మొన్నటి ఎన్నికల్లో కూడా ఈ రకమైన ప్రచారం చేసి లబ్ధి పొందేటందుకు గాను కొన్ని పార్టీలు ప్రయత్నం చేశాయి. అంతేకాకుండా అనే మాటలు అన్నారన్నట్లుగా కూడా పుట్టించి వీడియోలను మార్ఫింగ్ చేసి వాటిని కూడా ప్రచారం చేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మన భాగ్యనగర్ కి, హైదరాబాద్ కి ఆర్ఎస్ఎస్ చీఫ్ అయినటువంటి డాక్టర్ మోహన్జీ భాగవత్ గారు వచ్చినప్పుడు ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయడం కూడా జరిగింది. సమాజంలో అసమానతలు పూర్తి స్థాయిలో తొలగేదాకా రిజర్వేషన్లు ఉండాల్సిందే, రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ పూర్తిగా అనుకూలమైన ఆయన స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా మీరు అన్నట్లుగా ఈ రకమైనటువంటి ప్రచారం జరుగుతూ పోతుంది. ఎందుకు జరుగుతుంది అన్నట్లయితే కానీ దీని వెనకాల కొన్ని శక్తులు ఉండి ఆ శక్తులు ఈ రకమైనటువంటి ప్రచారాన్ని చేస్తున్నాయని మనం అనుకోవచ్చు. మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా. కరోనా తగ్గిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అప్పుడున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ఏంటంటే మత ప్రచారం చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఇబ్బందులు పడుతున్నారు, అందుచేత గ్రామాల్లో ఉండేటువంటి పాస్టర్లు అప్లై చేసుకున్నట్లయితే వారికి మేము నెల జీతం ఇస్తామని చెప్పేసి ఒక ప్రకటన చేయడం జరిగింది. ప్రకటన చేస్తే మీరు నమ్మరు, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 30,000 మందికి అది శాంక్షన్ అయిందండి. అంటే అప్లై చేసిన వాళ్ళు 50,000 మంది పైన అప్లై చేస్తారట. స్క్రూటినీలో పోగా సుమారుగా 30,000 మందికి అది శాంక్షన్ అయింది. అంటే ఏంటి అర్థం? 30,000 చర్చలు నిరాటంకంగా నడుస్తున్నాయనేటువంటిది అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు దీని డేటాను తీసుకుని గమనించినట్లయితే కనుక కొన్ని విచిత్రమైనటువంటి అంశాలు కనపడ్డాయండి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక గ్రామంలో జనాభా లెక్కలు తీస్తే కనుక ఆ గ్రామంలో ఎవ్వరు క్రైస్తవులు లేరు, అందరూ హిందువుల కింద రికార్డులు చూపెడుతున్నారు. అందులో చాలా మంది ఎస్సీ కేటగిరీ చెందినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ హిందూ క్రైస్తవులు అని చెప్పేసి రిజర్వేషన్లు ఫలితాలు అన్ని పొందుతున్నారు. కానీ ఆ గ్రామంలో 7 చర్చీలు ఉన్నాయి, 7 చర్చీల కింద మేము పాస్టర్లు అని చెప్పేసి అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న 7 మంది పాస్టర్లకి కూడా ఇదే గవర్నమెంట్ డబ్బులు కూడా శాంక్షన్ చేసింది. అదేంటది?
అంటే గ్రామ జనాభాలో ఒక్కరంటే ఒక్క క్రైస్తవులు లేరు, కానీ అక్కడ 7 చర్చిలు నడుస్తున్నాయి. 7 చర్చిలకి డబ్బులు ఇవ్వమని చెప్పేసి డబ్బులు కూడా శాంక్షన్ చేశారు. అంటే అక్కడ యంత్రాంగానికి కళ్ళకి కట్టినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఏంటి, అక్కడ కొన్ని వందల మంది క్రైస్తవంలోకి మారిపోయి ప్రతిరోజు చర్చికి వెళ్తున్నారు. చర్చికి వెళ్ళి ఆ చర్చి ద్వారా వచ్చేటువంటి ఆదాయం, ఇందాక అడ్వకేట్ గారు, పెద్దలు రామారావు గారు, శరత్ గారు చెప్పినట్లుగా వాటి ద్వారా వచ్చేటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుంటున్నారో, ఆ ప్రయోజనాలు పొందుతున్నారు. కానీ రికార్డ్స్ లో మాత్రం హిందూ క్రైస్తవులు అని చెప్పి ఈ రిజర్వేషన్లు కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే చిన్న ఉదాహరణ, మనకి ఎక్కడైనా సరే గ్రామం నుంచి ఒక గ్రామానికి వెళ్ళడానికి ముసలి వాళ్ళు నడవలేకపోతుంటే ఒక వెహికల్ ఏర్పాటు చేసాం, ఒక బైక్ మీద తీసుకెళ్దామని, ఆ ముసలి వాళ్ళని ఎక్కనివ్వకుండా ఇంకొకరు వాళ్ళని గెంటేసి వచ్చి కూర్చుంటే అసలు వాళ్ళకి ప్రయోజనం దక్కదు కదా. అదే మాదిరిగా హిందూ మతంలోనే ఉండి చక్కగా ఈ విశ్వాసాలను పాటిస్తున్నటువంటి ఎస్సీ సోదరులు ఎవరైతే ఉన్నారో ఆ సోదరులకు దక్కాల్సిన ప్రయోజనాలని వీళ్ళు లాగేసుకుంటున్నారని మనకు అర్థం అవుతుంది. ఇంకో బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తా. గడిచిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక జిల్లా పరిషత్ చైర్మన్, కొన్ని గ్రామంలో వార్డు మెంబర్, కౌన్సిలర్ అంటే ఎవరికి తెలియదని అనుకోవచ్చు, ఒక పెద్ద జిల్లాకు సంబంధించిన జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని ఎస్సీ విమెన్ కి రిజర్వేషన్ చేస్తే అదే జిల్లాలో బహిరంగంగా పెద్ద ఎత్తున చర్చలు నడుపుతున్నటువంటి ఒక పాస్టర్ గారి వైఫ్, ఆమె కూడా పెద్ద పాస్టర్ అమ్మ, పెద్ద పెద్ద ఉపన్యాస కూటములు ఇవన్నీ కూడా నడుపుతున్న ఆవిడ దర్జాగా గెలిచి ఆ పదవిని దక్కించుకోవడం జరిగింది. 5 సంవత్సరాల పదవిని అనుభవించింది. ఆవిడ మీద ఫిర్యాదు చేస్తే ఒక్క అధికారి చర్య తీసుకోలేదు. ఇప్పుడు ఆవిడ మళ్ళీ అధికారం మార్పు జరగగానే మళ్ళీ కొత్త అధికార పార్టీలోకి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ కూడా దర్జాగా పదవిని తీసుకుంటున్నారు. అంటే స్థూలంగా ఏం జరుగుతుందంటే, నేను ఫైనల్ గా కన్క్లూజన్ గా ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇది దయచేసి రాజ్యాంగము హైందవ మత విశ్వాసాలను అవలంబిస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ సోదరులకు అందిస్తున్న రిజర్వేషన్ ఫలితాలు, అందులో నిజాయితీగా కొనసాగుతూను ఆ రిజర్వేషన్ ఫలితాలు తీసుకోండి. లేదన్నట్లయితే నిజాయితీగా క్రైస్తవంలోకి మారిపోయి బీసీసీ కేటగిరీ కింద వచ్చే ప్రయోజనాన్ని తీసుకోవడం మంచిది అనేది ఒక అభిప్రాయం. ఓకే, సో ఏదైతే మనకి పవిత్రమైన రాజ్యాంగ గ్రంథంలో చూపించినట్లుగా మత మార్పిడి చేసుకుంటే రిజర్వేషన్లు ఉండవు అనేది ఏదైతే ఉందో, ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అయితే చాలా నిక్కచ్చిగా చెప్పడం అనేది చాలా మందికి తెలియని వాళ్ళకి తెలుసుకుంటారు. ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇక నుండి అయినా తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటుంటే గనక మనందరికీ చాలా అది మంచి విషయం అనే చెప్పాలి సార్. సో చర్చలో పాల్గొన్నందుకు రామారావు సార్ మీకు కూడా చాలా ధన్యవాదాలు, అడ్వకేట్ సార్, అండ్ అలానే శరత్ సార్ మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు, సామాజిక విశ్లేషకులు, అండ్ అలానే జర్నలిస్ట్ విశ్వనాథ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక మరొక అంశంతో మళ్ళీ కలుస్తాను. నమస్తే సార్, థ్యాంక్ యూ. నమస్కారం అండి. సో చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు సార్. అలాగే ఇది ఈరోజు అంశం. ఇక నెక్స్ట్ టైం మరో అంశంతో మళ్ళీ కలుస్తాను. నమస్తే.